వీడియో పూర్తి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. మానవులలో రాజులు వేరయ్య అనే సూక్తికి తాజా ఉదాహరణ సరిగా సరిపోతుంది. ఒక చిన్న దేశానికి రాజు తన ప్రజలు ఆకలి చావులు చస్తున్నా తను మాత్రం బాగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఆ రాజుగారు ఇటీవలే 16వ వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే ఆ పెళ్లి కూతురు వయసు 21 సంవత్సరాలైతే రాజుగారి వయసు ఏకంగా 56 సంవత్సరాలు. ఆయన ఇలాంటి 15 వివాహాలు ఇంతకు ముందే చేసుకోవటం విశేషం. మనం ఈ రాజుగారి గురించి, ఈ దేశం గురించి పూర్తిగా వివరాల్లోకి వెళ్దాం. ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా భాగంలో ఉన్న చిన్న దేశం ఎస్వాటిని. అక్కడే రాజు కింగ్ మిస్వాటి III 1986 సంవత్సరంలో కేవలం 18 ఏళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పటి నుంచి ఎస్వాటిని దేశాన్ని నియంతలా పరిపాలిస్తున్నాడు. ఆఫ్రికా రాచరికం ఉన్న చివరి దేశం కూడా ఇదే. అయితే తాజాగా కింగ్ మిస్వాటి దేశపు మాజీ ప్రెసిడెంట్ కూతురు నోమ్కేబో జుమాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలో వివాహం కూడా జరగబోతుంది. వీరిద్దరి వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వధువు నోమ్కేబో జుమా వయసు కేవలం 21 సంవత్సరాలు. పైగా ఆమె చాలా అందంగా ఉంటుంది. కింగ్ మిస్వాటి వయసు 56 ఏళ్ళు. వీరిద్దరి ఎంగేజ్మెంట్కు వారి దేశ సంప్రదాయాల ప్రకారం అట్టహాసంగా నృత్యాలు, విందు భోజనాలతో జరిగింది. దాదాపు 5,000 మంది ఈ వేడుకలకు హాజరైనట్లు సమాచారం. కానీ కింగ్ మిస్వాటి తన కంటే వయసులో చాలా చిన్న యువతులను వివాహం చేసుకోవటం గతంలో కూడా చేశారు. 2005 సెప్టెంబర్లో 17 ఏళ్ల నికంబూలే అనే యువతిని కూడా బహిరంగ కార్యక్రమాలను చూసి ప్రేమలో పడ్డాడు. నెల రోజుల తర్వాతనే ఆమె వివాహం చేసుకున్నాడు. 2001లో కింగ్ మిస్వాటి ఒక చట్టం తీసుకొచ్చారు. తన దేశంలో ఎవరూ కూడా 18 ఏళ్ల లోపు యువతులను వివాహం చేసుకోరాదు అని కఠినంగా ఆదేశాలు కూడా జారీ చేశాడు. కానీ 2 నెలల తర్వాతనే ఆయన తన 9వ భార్యగా ఉన్న 17 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకొని ఈ చట్టాన్ని ఉల్లంఘించారు. అందుకోసం తనను తాను శిక్షించుకునేందుకు ఒక ఆవుని దానం చేశారు. కింగ్ మిస్వాటి తన ప్రజలు దేశం పేదరికం కారణంగా ఎన్నో సమస్యలతో సతమవుతుంటే తను మాత్రం భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారని గతంలో చాలాసార్లు విమర్శలు కూడా ఉన్నాయి. కింగ్ మిస్వాటికి ఇప్పటికీ 15 సార్లు వివాహం చేసుకోగా అందులో 4గురికి విడాకులు ఇచ్చారు. 11 మంది భార్యలు ఆయన అంతఃపురంలోనే ఉంటారు. ఆయనకు మొత్తం 30 మందికి పైగా పిల్లలు ఉన్నారు. ఇంత పెద్ద వైవాహిక జీవితం ఉన్న తాజాగా ఆయన మరో వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఈ 16వ పెళ్లి కూతురు దక్షిణాఫ్రికా మాజీ ప్రెసిడెంట్ జాకబ్ జుమా కూతురు కావడంతో ఇది రాజకీయ ఒప్పంద ప్రకారం జరుగుతున్న పెళ్లి అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.